కోవిడ్ ప్రజా అవగాహన సందేశం. అందరికీ నమస్కారం. కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదు. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇది భయపడాల్సిన సమయం కాదు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మనం కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని రక్షించుకోవచ్చు. మీకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, వాసన లేదా రుచి తెలియకపోవడం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఇంట్లోనే ఉండండి. అవసరమైతే మాస్క్ ధరించండి మరియు వైద్యుడిని సంప్రదించండి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించండి. ముందుగానే చికిత్స తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించవచ్చు. అవసరం లేకుండా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రద్దీ మార్కెట్లు, వివాహ వేడుకలు, సభలు, ఉత్సవాలు మరియు ఇతర జనసమ్మర్ద ప్రదేశాలకు వెళ్లడాన్ని వీలైనంత వరకు నివారించండి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే నాణ్యమైన మాస్క్ ధరించండి. సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించండి మరియు తరచుగా చేతులను సబ్బుతో కడగండి లేదా శానిటైజర్ ఉపయోగించండి. పిల్లలు మరియు వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవడం వంటి అలవాట్లు నేర్పండి. పోషకాహారం, తాజా పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, పాలు మరియు తగినంత నీరు ఇవ్వండి. వృద్ధులు రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వారు తమ సాధారణ మందులు సమయానికి తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జ్వరం, దగ్గు లేదా శ్వాస సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కోవిడ్ బారిన పడినవారికి విశ్రాంతి, పోషకాహారం, తగినంత ద్రవాలు అందించండి. వైద్యుల సూచనలను పూర్తిగా పాటించండి. గది గాలి సరిగా ప్రసరించేలా ఉంచండి మరియు కోలుకునే వరకు ఇతరులతో అవసరమైన జాగ్రత్తలు పాటించండి. మన ప్రతి చిన్న జాగ్రత్త ఎంతో విలువైనది. మనందరం కలిసి బాధ్యతగా వ్యవహరిస్తే కోవిడ్ వ్యాప్తిని తగ్గించవచ్చు, ప్రాణాలను కాపాడవచ్చు, ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించవచ్చు మరియు భవిష్యత్తులో లాక్డౌన్ వంటి పరిస్థితులను నివారించవచ్చు. మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం అందరం కలిసి కోవిడ్ వ్యాప్తిని అరికడదాం. అప్రమత్తంగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. ఆరోగ్యంగా ఉండండి. మీ ఒక్క జాగ్రత్త మరొకరి ప్రాణాన్ని కాపాడగలదు.